ఓం నమః శివాయ. అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి అయిన అక్షయ తృతీయ శుభదినాన అభాగ్యులకు అండగా నిలిచి సకల సిరి సంపదలను పొందేందుకు హైదరాబాద్ కొండాపూర్ నుండి విచ్చేసిన బి. గోవింద్, చెంచమ్మ దంపతులు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకోవడానికి ఆలయానికి చేరుకున్న ఈ పుణ్య దంపతులు పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామమైన శివనందల గోత్రంపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. శుభనందల గోత్రోద్భవస్య గోవిందనామదేశ్య శంచమ్మ నామదేశ్య నరేంద్ర కుమార నామదేశ్య బ్రహ్మతేజ నామదేశ్య సకుటుంబానాం తథా సకుటుంబానాం సబాంధవానాం సకల క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాైరార్గైశ్వర్య పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణగణ అక్షణ వీక్షణ ఫల సిద్ధ్యర్థం దంపతులిద్దరూ కలిసి అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. పృథివీ దివ్యమంగళానంద మంగళకర్పూర మంగళనీరాజనాం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్మృతి. అర్చకులు స్వామివారి దివ్యహారతిని భక్తులకు అందించి శతమానం భవతి అంటూ భక్తులను శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం అర్చకులు మంత్రోశ్చరణలు ప్రతిధ్వనించేలా పఠిస్తుండగా దంపతులిద్దరూ యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనాథుల మనుగడ కోసం నిర్మిస్తున్న ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. సేవా మార్గంలో భాగంగా గోవింద్, చెంచమ్మగార్లు అక్షయ తృతీయ సందర్భంగా అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు మామిడి ఫలాలను వితరణ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అక్షయ తృతీయ వంటి శుభదినాన ఇంతటి నిస్వార్థమైన సేవ చేసిన గోవింద్, చెంచమ్మగార్లు నిజంగా మంచి మనసున్న ఆదర్శ దంపతులు. వారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అప్పటికిప్పుడు చేంజ్ చేసి అయితే పర్లేదు. మందిరం కానీ ఇక్కడ ఉండటం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. నీట్నెస్ చాలా బాగున్నాయి. అందులో ఏ ప్రాబ్లం లేదు. చిత్రం అది ఇప్పుడు గుడి విషయంలో బాగానే ఉంది. చాలా బాగుంది. 4 పక్కల గోపురం కానీ అనేక విధాలుగా. రోజుకు 600 మందికి అన్నదానం చేయడం అంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మానవదేవుళ్ళైన మీరంతా తలో చేయి వేయబట్టే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులను కూడా మీ బిడ్డలే అనుకొని వారి ఆకలి తీర్చడంలో భాగంగా విరాళాల రూపంలో గాని లేదా బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందజేసి పుణ్యం కట్టుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో వర్ధిల్లండి.